యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బుజ్జి, అమ్మా భోంచేద్దాము రా. ఆకలి వేయట్లేదమ్మా. అలా అనకూడదు. ఖాళీ కడుపుతో పడుకోకూడదు. రామ్మా. బిగ్ ఫ్రెండ్, ఏంట్రా? మీ ఇద్దరికి పెళ్ళైపోయింది కదా. మిమ్మల్ని మిమ్మల్ని చెప్పమ్మా. చెప్పమ్మా. ఏం కావాలి బుజ్జి? నాన్న నీ పిలవచ్చా? నీ పిలవచ్చా? 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 పిలవరా. నాన్న అనే పిలువు. నాన్న నాన్న తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 నాన్న అనే పిలువు. చిన్నారి ఇలానే పిలువు. అలాగే నాన్న. నాన్న అనే పిలుస్తాను. నాన్న అని పిలవలేనేమో అనుకున్నాను. నాకిప్పుడు ఇంకా 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 హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నాకెప్పటి నుంచో ఇంకో డ్రీమ్ ఉంది నాన్న. చెప్పరా, తీర్చేస్తాను. మీరు నాకు అన్నం తినిపించాలి, ఒక మంచి కథ చెప్పాలి, మీ వల్ల పడుకోవాలి. అంతే కదరా. కూర్చో. అక్షర. అక్షర, నీళ్ళు తాగమ్మా. చాలా. అనగనగా ఒక ఊర్లో బుజ్జి అనే మహారాణి ఉందంట. వాళ్ళ అమ్మా నాన్నలు అరవింద్ అక్షరకి బుజ్జి అంటే ప్రాణమంట. బుజ్జికి వాళ్ళ నాన్న అమ్మంటే
ఎంతో ఇష్టమంట. చెప్పు చెప్పు. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమి. అలా బుజ్జి మహారాణి పెద్ద మహారాణి అయిపోయింది. ప్రజల్ని అమ్మా నాన్నని బాగా చూసుకుంటుంది. కథ అయిపోయిందమ్మా. బుజ్జి కూడా పడుకుంది. పడుకుందా? బిగ్ ఫ్రెండ్ అని పిలుస్తున్న ప్రతిసారి నాన్న అని ఎప్పుడు నా కూతురు పిలుస్తుందా అని పరితపించేవాణ్ణి. కన్న కూతురి చేత ఆ పిలుపు నోచుకోనందుకు లోపల మదనపడేవాణ్ణి. ఇన్నాళ్ళ నా కోరిక తీరింది అక్షర. నా బిడ్డ నన్ను నాన్న అని పిలిచింది. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పక్షరా. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూశానండి. ఈ మధురానుభూతి మీకు దక్కినందుకు, ఇంకా శాశ్వతమైనందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి. ఇంకన్నీ మనకి మంచి రోజులే. కానీ చిన్నీతో పిలిపించుకోలేం కదా అక్షర. పోన్లే, ఇలా అయినా సంతోషపడదాం. అయ్యో అమ్మా 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 అబ్బో అమ్మో, మీ అమ్మ తోడు. పొట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత చాకరీ ఎప్పుడు చేయలేదయ్యా మీ అమ్మ తోడు. అమ్మో, నడాలైతే పడిపోయాయ్యా. అంత నీ వల్లే. అబ్బా ఊరుకోవే, నాకు మాత్రం సమ్మగా ఉందా? ఒళ్ళంతా పులిసిపోయి ఒకటే పోట్లు తెలుసా? ఏమయ్యా, మరెందుకు ఆ శృతి మాటలు విని తీసుకెళ్ళావు? పోయేవాడివి నువ్వు పోవచ్చుగా. నన్ను ఎరిగించి చచ్చావు కదయ్యా. అమ్మా చూస్తున్నాను. అబ్బా తిట్టకే జాను. అమ్మా ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఇదిగో ఆ శృతియే ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయి. హలో, చేరారా? మైసూర్ ప్యాలెస్ లో మేనేజర్ పోస్ట్ ఇచ్చినట్టు చేరేరా అని మెత్తగా అడుగుతున్నావు. తీసుకా, పెండు తెగిపోతుంది ఇక్కడ మీ అమ్మ తోడు. అబ్బా అవును శృతమ్మ, కూశాలు కదిలిపోతున్నాయి తెలుసా? ఓకే, కోటలో పాగా వేశారని అర్థమైంది. నీకు అలా ఉంది. మమ్మల్ని పంపి నువ్వు బానే ఉన్నావు. ఎవరి కోసం చేస్తున్నారు జాను? ఆ అక్షరం మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేకుండా ఉండడం కోసమే కదా చేస్తున్నారు. ఏంటి పాచి పనులా? అబ్బా నువ్వు ఉండవే. పోయా. సరే శృతమ్మ, చేరాము. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎంగిలి ప్లేట్లు తీసుకోండి, తర్వాత అలవాటు వద్దని మాత్రం చెప్పకే మీ అమ్మ తోడు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా రేపటితో పోయే ప్లాన్ చెప్తాను. చాలా అదే కావాలి శృతి, చెప్పు ఏంటి? జాగ్రత్తగా వినండి. అది ఓకే, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఏ మాత్రం అక్షర రేపు మిస్ అవ్వకూడదు. చెడగొట్టారో మళ్ళీ మనకి అవకాశం రాదు. టార్గెట్ రేపు మిస్ అవ్వదు శృతి.
నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు అమలు అవుద్ది. ఆల్ ద వెరీ బెస్ట్. రేపు నీకు బ్యాడ్ డే అక్షర. పద వెళ్దాం. బుజ్జి, ఏంటమ్మా? గుడికి వచ్చేసాం కదా, విశేషమేంటో ఇప్పుడన్నా చెప్పవే. నేను చెప్తాను బుజ్జి మమ్మీ. మీకు పెళ్ళైతే మిమ్మల్ని తీసుకొచ్చి శివయ్యకి అభిషేకం చేస్తామని బుజ్జి నేను మొక్కున్నాము. స్వామి కోరిక తీర్చినప్పుడు మొక్కు తీర్చాలి కదా. మరి తీర్చాలి కదా బుజ్జి. పదండి. జాను మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. మామూలుగా కదయ్యా, మీ అమ్మ తోడు గట్టిగానే వేడుకుందాం. దేవుడా అక్షర అంతం అవ్వాలి, లేదంటే మేం ఫినిష్. నమస్తే అమ్మా. నమస్తే. పూజారి గారు, మీరు నిన్న అర్చన చేశారు, స్వామి వరమిచ్చారు, పెళ్లి అయిపోయింది. అభిషేకం చేస్తామని మొక్కుకున్నాం కదా, తీర్చేస్తాం. అలాగేనమ్మా. పిల్లలు అభిషేకం చేస్తారు. దాంపత్య బంధం ఇంకా బలపడాలంటే 7 అడుగులు ఎలాగూ వేసినట్టు లేదు. పంచభూతాల ప్రదక్షిణం చేసి రండి. ప్రకృతి ఆశీర్వదిస్తుంది, స్వామి అనుగ్రహిస్తాడు. అన్నీ కలిసొస్తాయమ్మా. అలాగే. మేం ప్రదక్షిణాలు చేసొస్తాము, జాగ్రత్త. అలాగే. పిల్లలు, మీరు వెళ్ళి అభిషేకానికి నీళ్లు తీసుకునండి. ఎటు ఉన్నా అక్షరను పంపాలని వస్తే వీళ్ళ మురిపాలు చూడాల్సి వస్తుందేంటయ్యా? వేడుకుని మూడంతా చెడిపోయింది పో. అవునే, ఇది చూడ్డం కన్నా మనం వేషాలు వేసుకొని హోటల్కి వెళ్ళిపోవడమే బెటర్. పద. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. నీ రియాక్షన్ మారుతుంది అంటే ఏదో ఉందనే కదయ్యా? అవునే, మీ అమ్మతోడు రెస్టారెంట్ వరకు అక్కర్లే, కనిపించిన ఇక్కడే పంపిస్తా. అర్థమైందయ్యో, అక్షరకి ఆయుష్ మూడేది ఇక్కడేనన్నమాట. అందుకే అక్షర అక్కడ కనిపించింది,
వీడు ఇక్కడ కనిపించాడు. మరెందుకు లేటు? పదా. రేయ్ ఇట్రా. ఇలారా. రేయ్ ఇది తీసుకో. దేనికి సారు? నేను చెప్పించేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తా. ఏం చేయాలి స్వామి? నీ దగ్గర విషసర్పం ఉందా? కూరలు పీకిన పాము ఒకటి ఉన్నది స్వామి. ఏం చేయాలి? విను. ఏంది? మనిషిని చంపాలనా? ఏడు స్వామి నువ్వు చెప్పేది? నా మీదకేం రాదు కదా? ఎలా అవుతుంది? కాటేసి అదేమన్నా అందరికి నీ పేరు చెప్పుద్దా ఏంటి? ఏ పుట్టలో నుంచో వచ్చి కాటేసింది అనుకుంటారు మీ అమ్మ తోడు. సరే అమ్మా, ఎవరిని? గుడ్ బాయ్. రా. షాయ్యా. రా రా రా. మనల్ని ఫినిష్ చేస్తానంది కదా, ఇప్పుడు అదే ఫినిష్ అవుద్ది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందనక్షతాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. స్వామి, మీ మొక్కు తీర్చుకుంటున్నాం. మా అమ్మ నాన్నకి ఎప్పుడు ఏం ప్రాబ్లం రాకుండా కాపాడండి. అప్పుడు వరమిచ్చినట్టే ఇప్పుడు ఇవ్వాలి. ఇస్తారుగా? వాళ్ళకి రక్షణగా ఉంటారుగా? ఏంట్రా ఇది? అమ్మో, స్వామి పామేనేమోనయ్యా, అందుకే పారిపోయి ఉండది. తప్పైపోయినది, నన్నేం సైకు. నేను పోతుండా స్వామి. ఆగరా. ఏమయ్యా, స్వామి పామా? అదేం కాదు నోర్మి, అదెందుకో పారిపోయింది. ఏదైతేనే ఎప్పట్లాగే ఇది బుస్ అనిందిగా. అయినా ఇది బోనస్ గా కనిపించిందనేగా పంపిద్దాం అనుకున్నా. శృతి చెప్పింది అసలుదే ఉందిగా, అక్కడ తప్పించుకోలేదు. పద. అయిపోయాయా అమ్మా? మా మొక్కు అయిపోయింది. అవునా? పార్వతీ పరమేశ్వరవు అక్షరానామధేస్య అరవిందామధేస్య. పంతులు గారు చెప్పండమ్మా. మా ఇద్దరి పిల్లల పేర్ల మీద కూడా అర్చన చేయండి. అదేంటమ్మా? చిన్ని కూడా నీ కూతురేనా? పూజ మమ్మీ
చెప్పమ్మా. అబ్బా క్వశ్చన్ బ్యాంక్ చెప్పేదేముంది? నీ ఫ్రెండ్ మదర్ నాకు ఫ్రెండ్ కాదా? నువ్వు నాకు డాటర్ అయితే తను కూడా నాకు డాటర్ లాంటిదే కదా. కదా అందుకే మా పిల్లలు అంది. అపర్ణ కూడా గుళ్ళో అర్చన చేయించేటప్పుడు నీ పేరు చిన్ని పేరు చెప్పేసి మా పిల్లల పేరు మీద చేయండి అంటుంది. తెలుసా నీకు? అవునా? అవును. ఓకే ఓకే. పూజ దిగ్విజయంగా పూర్తయిందమ్మా.